హాయ్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ కారణంగా మీరు ఇంట్లలోనే ఉండి చాలా బోర్గా ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీకోసమే ఒక 2 అద్భుతమైనటువంటి ఫోటో ఎడిటింగ్ యాప్స్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఒకటి వచ్చేసి స్పైరల్ ఫోటో ఎడిటర్ ఫ్రెండ్స్. యాప్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో ఆప్షన్స్ కానీ దీంట్లో ఫీచర్స్ కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కెమెరా ఉంటుంది. మీరు దీన్ని ఓపెన్ చేసినట్లయితే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని మీ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సైజు ఫ్రెండ్స్, అది మీకు తెలిసిన విషయమే. సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం స్పైరల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది ఫ్రెండ్స్. మనం ఏదైనా ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక నేను ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోస్ చూసుకున్నట్టయితే ఇక్కడికి వెళ్ళి స్పైరల్, వింగ్స్, షేప్స్, లవ్, ఫ్రేమ్ ఇవల్ల ఉండే ఫ్రెండ్స్. ఇవల్ల మనం ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలానే ఉండే ఫ్రెండ్స్. మనం ఈ విధంగా మనము చేంజ్ చేసుకొని ఈ విధంగా చాలా అద్భుతంగా మన ఫోటోకి చాలా మంచి ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా లవ్ ఇవల్ల ఉండే ఫ్రెండ్స్. మీరు నిదానంగా చూసుకోండి. చాలా మంచి అద్భుతమైనటువంటి స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అవి చూసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు, దీన్ని తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్టయితే బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. ఒక క్లిక్ చేయగానే మన బ్యాక్గ్రౌండ్ అలా వెళ్ళిపోయి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వల్ల చేంజ్ అయిపోయింది. మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇది చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకుంటే ఇక్కడ మోషన్ ఉంది ఫ్రెండ్స్. మోషన్లోకి వెళ్ళినట్లయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. మనం ఇట్లా జరుపుకోవచ్చు. ఇట్లా 1 కానీ 2 కానీ ఇట్లా ఈ విధంగా జరుపుకోవచ్చు. ఈ విధంగా మోషన్ ఫ్రెండ్స్. ఇంకోటి ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి బ్లర్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఒక క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ వల్ల బ్లర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం వేసేటువంటి ఫ్రేమ్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ వల్ల ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ వల్ల బ్లర్ అయిపోతుంది. ఫోటో మాత్రం హైలైట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత బ్లర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా అద్భుతమైన ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఇంకో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాము. ఈ ఫోటో కొంచెం ఈ విధంగా తీసుకొచ్చి పెట్టేద్దాము. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి వచ్చి బ్లర్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. ఫోటో చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే షేప్ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా షేప్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఒక ఫోటో మళ్ళీ సెలెక్ట్ చేసుకోమంటుంది. మళ్ళీ నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా షేప్స్ ఫ్రెండ్స్, మన షేప్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఫిల్టర్స్ ఉంటాయి. మనం ఫిల్టర్స్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా క్లిక్ చేయగానే ఇంత అద్భుతంగా మారిపోతుందో. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చాలా అంటే చాలా ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేయండి. మీరు కూడా అద్భుతంగా ఈ విధంగా ఫోటోలు ఎడిట్ చేసుకోండి. దీంట్లో చాలా ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఓకే, గుర్తు ఇచ్చినట్టయితే ఇక్కడ సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ ఆప్షన్లోకి పోయినామంటే ఆటోమేటిక్గా మన గ్యాలరీలో ఇది సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇది మన గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఈ విధంగా ఎక్కడికైనా మనం షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో యాప్ వచ్చేసి పిక్సార్ట్ ఫ్రెండ్స్. ఈ పిక్సార్ట్
యాప్ వచ్చేసి చాలామందికి తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు దీంట్లో కొంచెం మంచి అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఇచ్చారు. దాంట్లో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ కట్అవుట్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ ఎవరైనా చేసుకోకపోతే అప్డేట్ చేసుకోండి. ఒక ఫోటోని చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఫొటోస్లోకి వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఒక ఫోటో తీసుకుందాం. మనం ఈ ఫోటోని నేను తీసుకుంటాను ఫ్రెండ్స్. ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పర్సన్ ఫేస్, హెయిర్, హెడ్, బ్యాక్, ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫేస్ మాత్రమే మనకు కావాలి, వేరే ఫోటోకి యాడ్ చేయాలి. మనకు ఓన్లీ ఫేస్ మాత్రమే కావాలంటే ఇట్లా ఫేస్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అనేది ఫేస్ మాత్రమే మనకి కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. మనం ఈ విధంగా తీసుకొని సింపుల్గా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక పారే మనం ఈ విధంగా ఈ పెన్ను గుర్తు మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫ్రెండ్స్ నీట్గా ఈ విధంగా తీసుకొని నేను దీన్ని మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు నిదానంగా నీట్గా చేసుకోండి, బాగా చాలా అద్భుతంగా వస్తుంది. ఎక్కువైనది ఈ విధంగా చేసుకునే తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుందాం, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో తీసుకపోయి మనము ఎక్కడైనా కానీ ఒక ఫోటోకి ఈ హెడ్ అనేది యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వెళ్ళినట్లయితే ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ మనకు పర్సన్ మాత్రం కావాలి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి అనుకున్నట్లయితే పర్సన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆటోమేటిక్ కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సేవ్ అనే ఆప్షన్ ఉంది. సేవ్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళినట్లయితే ఈ ఫోటో అనేది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా క్లిక్ చేసేటట్లయితే గ్యాలరీలోకి ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతుంది. గ్యాలరీ డన్. ఓకే ఫ్రెండ్స్, సేవ్ అయి ఉంటుంది గ్యాలరీలో. ఈ విధంగా పిక్సార్ట్లో కూడా చాలా అద్భుతంగా చాలా నీట్గా ఫోటో అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు యాప్స్ నచ్చుంటున్నాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మీకు యాప్స్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. దాని గురించి కూడా మేము వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.